Welcome to Spoken English Tutorials, class 31. In this video, we are going to discuss about simple past tense. Under simple past tense, we are in interrogative statements in positive scenario. So before going ahead, I would like to request you all to please like, share and subscribe my channel, and if you have any comments, please let me know in the comment section. So without any further ado, let's get started. So if you see the structure for interrogative statements, the structure goes on like this. First we need to take did. As you all know, మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వచ్చేస్తుంది, తర్వాత సబ్జెక్ట్ అనేది ఇటు పక్క వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ టేక్ డిడ్, ఆఫ్టర్ దట్ టేక్ సబ్జెక్ట్, ఆఫ్టర్ దట్ టేక్ subject, after that v1 should be taken, after that extra words should be taken, after that keywords should be taken, and finally what is very important, yes, question mark is very important. Finally, hope everything is clear. First we need to take did, after that subject, after that v1, after that keywords, extra words, after that keyword. So if you observe carefully, this structure is same like our negative statements. So if you see this negative statements, it is same, but ఇక్కడ నాట్ అనేది లేదు, అక్కడ డిడ్ ఉంది. డిడ్ మనం ఇక్కడ తీసుకొస్తాం, సబ్జెక్ట్ ఇక్కడ తీసుకొస్తాం, రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ అస్ ఇంటరోగేటివ్ స్టేట్మెంట్. సో డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ v1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ప్లస్ కీవర్డ్స్ ప్లస్ క్వశ్చన్ మార్క్. దిస్ విల్ గివ్ యూ ద పాజిటివ్ సినారియో ఆఫ్ ఇంటరోగేటివ్ స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇట్ ఇన్ నెగటివ్ స్టేట్మెంట్, హౌ డు యూ రైట్? సింపుల్గా ఇక్కడ డిడ్ పక్కన నాట్ పెట్టేశారనుకోండి, అప్పుడు అది నెగిటివ్ అయిపోతుంది. సో బట్ వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ నెగిటివ్, లెట్ మీ ఎరేజ్ దట్ నాట్. క్లియర్? సో మనము ఏ సబ్జెక్ట్కి ముందు డిడ్ వాడాలో చూద్దాం. ఐ, వి, యూ, దే, హీ, షీ అండ్ ఇట్. వీ హ్యావ్ 7 సబ్జెక్ట్స్. సో హియర్ అన్ని సబ్జెక్ట్స్కి ముందు వీ నీడ్ టు యూస్ డిడ్. సింపుల్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నెగటివ్, డిడ్ నాట్ అని వస్తుంది. జస్ట్ ఫర్ యూ అండర్స్టాండింగ్ ఐమ్ టెల్లింగ్ ఇట్. నో డౌట్స్, రైట్? సో కీవర్డ్స్ యాజ్ యూ ఆల్ నో, పాజిటివ్లో చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. సో యూ కెన్ హ్యావ్ ఎ లుక్ అట్ హియర్ ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్స్ హియర్. ఓకే, సో ఇదంతా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్. లెట్ మీ గో త్రూ అగైన్. చెప్పండి. యెస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ ఇయర్, లాస్ట్ సండే, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, ద డే బిఫోర్ యెస్టర్డే. సో ఇట్లా సో ఆన్. దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ సింపుల్ పాస్ట్ టెన్స్ కీవర్డ్స్ అనమాట. మనం ఇప్పుడు ఇంటరోగేటివ్లో ఉన్నాం కాబట్టి సేమ్ కీవర్డ్స్ మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్కి వెళ్దామా? సో మనము ఎగ్జాంపుల్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఐ హోప్ యు ఆల్ ఆర్ ప్రాక్టీసింగ్. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు మళ్ళీ మళ్ళీ ఎన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో, బికాస్ యూ నో దట్ ఐ మే నాట్ కమ్ టు యూ అండ్ ఐ మే నాట్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ నోట్స్. లైక్ మీరు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ని బేస్గా తీసుకొని ఒక 5 ఎగ్జాంపుల్స్ మీరు మీ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఐఎమ్ జస్ట్ హోపింగ్. సో మీరు అంత బాగా పర్ఫెక్ట్నెస్ ఇచ్చి, మీ డెడికేషన్ ఇచ్చి ఇఫ్ యూ ప్రాక్టీస్ నా, దెన్ ఆబ్వియస్లీ మీరు పర్ఫెక్ట్ అవుతారు అనమాట. సో ఎగ్జాంపుల్స్ని నేను ఒక 1 ఎగ్జాంపుల్స్ రాశాను అనుకోండి. ఇఫ్ ఐ రైట్ 1 ఎగ్జాంపుల్, యూ నీడ్ టు రైట్ 5 ఎగ్జాంపుల్స్. ఒకవేళ నేను 2 రాశాను అనుకోండి, మీరు 10 రాయండి. సో ఈ విధంగా నాకు 5 టైమ్స్ మల్టిపుల్గా చేసి మీరు రాయండి. దెన్ కంపల్సరీ మీరు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడగలరు, ప్లస్ చదవగలరు, రాయగలరు. సో యాజ్ వెల్ యాజ్ ఫోకస్ ఆన్ LSRW ఆల్సో. ఫస్ట్ మీరు బాగా వినడం నేర్చుకోండి ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇంగ్లీష్లో. ఆఫ్టర్ దట్ మీ వంతు ప్రయత్నంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఆఫ్టర్ దట్ చదవండి, రీడింగ్ చేయండి. ఆఫ్టర్ దట్ రాయండి, అంటే రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారు అనుకుంటూ, సో ఐఎమ్ హోపింగ్, నేను బిలీవ్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ. సో విల్ మూవ్ టు ఆర్ ఎగ్జాంపుల్స్ పార్ట్ ఫర్ ఇంటరోగేటివ్ స్టేట్మెంట్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్స్. డిడ్ ఐ టాక్ టు మహేష్ యెస్టర్డే. డిడ్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్, ఐ అనేది సబ్జెక్ట్, టాక్ అనేది v1, టు అనేది preposition, మహేష్ అనేది ఎక్స్ట్రా వర్డ్, యెస్టర్డే ఈజ్ అ కీవర్డ్. సో ఇట్ ఈస్ యాజ్ పర్ ద స్ట్రక్చర్. So you can see here, no doubt
డిడ్ ఐ టాక్ టు మహేష్ ఎస్టర్డే. నేను అంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకుంటున్నారు నిన్న అయిపోయిన విషయం గురించి. లైక్ నిన్న నేను మహేష్తో మాట్లాడానా అని చెప్పి. మాట్లాడానా, ఎస్ మాట్లాడాను అంటే అప్పుడు మీరు ఏం చేయాలి, ఇమీడియట్గా పాజిటివ్కి వెళ్ళిపోవాలి. లైక్ పాజిటివ్ స్ట్రక్చర్ తెలుసు కదా, ఎస్ ఐ V2 ఏమొస్తుంది టాక్కి, టాక్డ్ టు. ఎక్స్ట్రా వర్డ్ ఏంటి ఇక్కడ, మహేష్. ఎస్ ఐ టాక్డ్ టు మహేష్. కీవర్డ్ ఏంటి, ఎస్టర్డే. పాజిటివ్లో ఓకేనా, ఐ టాక్డ్ టు మహేష్ ఎస్టర్డే. ఆ విధంగా మనం పాజిటివ్లో చెప్పవలసి ఉంటుంది. అదే నెగిటివ్లో అయితే నో సబ్జెక్ట్ ఐ డిడ్ నాట్ టాక్, V1లో ఉండాలి. ఓకే, ఐ డిడ్ నాట్ టాక్ టు మహేష్ ఎస్టర్డే. మళ్ళీ ఇక్కడ నెగిటివ్లో చెప్పేటప్పుడు టాక్డ్ అనొద్దు మనం. టాక్డ్ అంటే రాంగ్ అయిపోతుంది. నో ఐ డిడ్ నాట్ టాక్డ్ టు మహేష్ ఎస్టర్డే అనొద్దు, రాంగ్. సింపుల్గా ఐ డిడ్ నాట్ టాక్ టు మహేష్ ఎస్టర్డే. నేను నిన్న మహేష్తో మాట్లాడలేను. క్వశ్చన్ అడగాలంటే డిడ్ ఐ టాక్ టు మహేష్ ఎస్టర్డే, నేను నిన్న మహేష్తో మాట్లాడానా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోవడం. లైక్ మీరు వేరే వాళ్ళని అడిగేటప్పుడు, సెకండ్ పర్సన్ అడిగేటప్పుడు యూ వస్తుంది అంతే కదా. లైక్ ఐ ప్లేస్లో యూ పెట్టేయండి. అప్పుడు డిడ్ యూ టాక్ టు మహేష్ ఎస్టర్డే, నువ్వు నిన్న మహేష్తో మాట్లాడావా, ఎస్ మాట్లాడాను అంటే ఎస్ ఐ టాక్డ్ V2 ఓకేనా, ఐ టాక్డ్ విత్ మహేష్ ఎస్టర్డే. మాట్లాడలేను నెగిటివ్లో అంటే నో ఐ డిడ్ నాట్, లేకపోతే ఐ డిడెంట్ టాక్ విత్ మహేష్, ఐ డిడెంట్ టాక్ టు మహేష్ ఎస్టర్డే. సింపుల్, చూడండి ఎంత ఈజీగా ఉందో. స్ట్రక్చర్స్ వచ్చేస్తే చాలు మీకు. సో ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ స్ట్రక్చర్స్ యూ కెన్ క్రియేట్ సో మెనీ ఎగ్జాంపుల్స్. సో లెట్ us మూవ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. డిడ్ ఐ గో టు క్లాస్ లాస్ట్ ఫ్రైడే. అంటే మిమ్మల్ని మీరు లైక్ యు ఆర్ జస్ట్ థింకింగ్, మీరు లాస్ట్ ఫ్రైడే క్లాస్కి వెళ్ళారా లేదా అని చెప్పి జస్ట్ యు ఆర్ థింకింగ్ అనమాట. సో వెళ్ళారు అంటే ఎస్ ఐ వెంట్. V2 అనేది ఏమొస్తుంది, వెళ్ళాను అంటే వెంటే కదా, గోకి. V1కి గో. స్ట్రక్చర్ చూడండి కేర్ఫుల్గా. చూడండి మనము పాజిటివ్లో మాట్లాడేటప్పుడు V2 అనేది వెంటే కదా, గోకి. ఐ వెంట్ టు క్లాస్ ఎస్టర్డే అని అనాలన్నమాట. నో డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. సో అదేవిధంగా మనం ఇక్కడ రాస్తున్నాం అనమాట. లైక్ డిడ్ ఐ గో టు క్లాస్ ఎస్టర్డే అంటే లాస్ట్ ఫ్రైడే, నేను క్లాస్కి లాస్ట్ ఫ్రైడే వెళ్ళానా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకుంటున్నారు. హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఇన్ దిస్ రిగార్డ్. విల్ మూవ్ టు అనదర్ ఎగ్జాంపుల్. డిడ్ వై ఫినిష్ ఎస్టర్డేస్ హోంవర్క్. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా వర్డ్ అంటే కీవర్డ్ ఇక్కడ వచ్చేసింది, ఎక్స్ట్రా వర్డ్ అటు వెళ్ళిపోయింది అంతే కదా. సో డిడ్ వి ఫినిష్ ఎస్టర్డేస్ హోంవర్క్ అంటే మనము, వి అంటే మనం, ఇక్కడ మనము కానీ మేము కానీ, మనము నిన్నటి హోంవర్క్ కంప్లీట్ చేసామా, ఫినిష్ చేసామా అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇంకొక మీ ఫ్రెండ్ ఏమంటాడు, వి అంటే మనము అంటే గ్రూప్ ఆఫ్ పీపులే కదా, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. సో ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు అనమాట మీ మౌత్తో. సో అంటున్నారు మీరు డిడ్ వి ఫినిష్ ఎస్టర్డేస్ హోంవర్క్. అప్పుడు ఇతను అంటాడు ఎస్ వి ఫినిష్డ్. పాజిటివ్లో అయితే ఈడీ వస్తుంది, ఫినిష్డ్ ఎస్టర్డేస్ HW హోంవర్క్. ఇతను అంటాడు చేయలేము, ఇతను అంటారు, ఇద్దరు కలిసి అంటారు, ఏమంటారు నెగిటివ్లో అంటారు నో వి డిడ్ నాట్, లేకపోతే డిడెంట్. ఫినిష్ వస్తుంది, V1 వస్తుంది ఇక్కడ, జస్ట్ రిమెంబర్ ఓకేనా. వి డిడ్ నాట్ ఫినిష్ అవర్ హోంవర్క్ ఎస్టర్డే, నిన్న మేము మా హోంవర్క్ చేయలేము, నిన్నటి హోంవర్క్ చేయలేము అని అర్థం అనమాట. హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ ఇన్ దిస్ రిగార్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. డిడ్ వి గో టు టెంపుల్ ఎస్టర్డే. డిడ్ వి గో టు టెంపుల్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న, టెంపుల్ అంటే దేవాలయము అంతే కదా, దేవాలయము. వి అంటే మనము, డిడ్ అంటే పోయామా, గో అంటే వెళ్ళామా. లైక్ రెండింటికి సేమ్. డిడ్ అంటే అయ్యిందా అంటే అయ్యిందా, సిచ్యువేషన్ ఆ పని అయ్యిందా. డిడ్ వి గో టు టెంపుల్ ఎస్టర్డే, మనము టెంపుల్కి నిన్న వెళ్ళామా అని మీరు అడుగుతున్నారు. సో ఇంకొక ఫ్రెండ్ అంటాడు, మీ ఫ్రెండ్ అంటాడు లైక్ వెళ్ళలేదు. నో వి డిడ్ నాట్ గో, V1 ఉంటుంది అక్కడ, టు టెంపుల్ ఎస్టర్డే. వెళ్ళాము అంటే పాజిటివ్లో ఎస్ వి వెంట్. గోకి ఏమొస్తుంది, V2 వెంటే కదా, సో WENT వస్తుంది. వెంట్ వి డిడ్ సారీ ఎస్ వి వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే. హోప్ ఇట్స్ క్లియర్. నౌ విల్ మూవ్ టు అనదర్ ఎగ్జాంపుల్. డిడ్ యూ కాల్ మీ ఎస్టర్డే. డిడ్ యూ కాల్ మీ ఎస్టర్డే.
కాల్డ్ మీ ఎస్టర్డే అనొద్దు. అంటే నువ్వు నిన్న నాకు కాల్ చేసావా అని అడుగుతున్నాం ఇక్కడ. లైక్ మీ ఫ్రెండ్ని అడుగుతున్నాం, మహేష్ డిడ్ యూ కాల్డ్ మీ ఎస్టర్డే అని అడుగుతున్నారన్నమాట మీరు. మీ ఫ్రెండ్ అంటాడు, అవును కాల్ చేశాను రా సురేష్ అంటాడు. సో అప్పుడు పాజిటివ్లో రిప్లై ఇస్తాడు, కాల్ చేశాడు కదా. లైక్ ఎస్ ఐ కాల్డ్. కాల్ అనేది మనకి ఇక్కడ V1, కాల్డ్ అనేది V2. ఇక్కడ V2 రావాలి ఇక్కడ మనకి. ఎస్ ఐ కాల్డ్ యూ మహేష్, ఐ కాల్డ్ యూ ఎస్టర్డే మై డియర్ మహేష్, మై డియర్ సురేష్. అట్లా ఒక నెగిటివ్లో అంటే లేదు చేయలేదు అంటే స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది. నో ఐ డిడ్ నాట్ కాల్డ్ అనొద్దు, ఐ డిడ్ నాట్ కాల్ యూ ఎస్టర్డే. అట్లా నో డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. సో స్ట్రక్చర్ వస్తే మీరు ఎంతటి ఎగ్జాంపుల్స్ అన్నీ క్రియేట్ చేయొచ్చు. డిడ్ యూ కాల్ మీ ఎస్టర్డే? నో ఐ డిడ్ నాట్ కాల్ యూ ఎస్టర్డే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ యూ సీ, డిడ్ యూ కంప్లీట్ యువర్ నోట్స్ ఎస్టర్డే? డిడ్ యూ అంటే నువ్వు, కంప్లీట్ అంటే పూర్తి చేసావా, యువర్ నీ, నోట్స్ అంటే నోట్బుక్లో నోట్స్, ఎస్టర్డే అంటే నిన్న నువ్వు నీ నోట్స్ కంప్లీట్ చేసావా, నిన్న నువ్వు నీ నోట్స్ కంప్లీట్ చేసావా అంటే డిడ్ యూ కంప్లీట్ యువర్ నోట్స్ ఎస్టర్డే. చేశాను అంటే ఎస్ ఐ కంప్లీటెడ్ V2 మై నోట్స్ ఎస్టర్డే. చేయలేదు అంటే నో ఐ డిడ్ నాట్ కంప్లీట్ మై నోట్స్. ఆ విధంగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫోర్త్ వన్, డిడ్ దే గో టు హైదరాబాద్ లాస్ట్ సండే? వాళ్ళు, దే అంటే వాళ్ళు. ఈ సబ్జెక్ట్స్ మీకు బాగా రావాలి, వర్బ్స్ కూడా బాగా రావాలి. డిడ్ దే గో టు హైదరాబాద్ లాస్ట్ సండే? వాళ్ళు లాస్ట్ సండే హైదరాబాద్ వెళ్ళారా? వెళ్ళలేదు అంటే నో దే డిడెంట్ గో. V1 ఉంది చూడండి, గో టు హైదరాబాద్ లాస్ట్ సండే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డిడ్ దే సెలబ్రేట్ దేర్ మ్యారేజ్ యానివర్సరీ లాస్ట్ మంత్? వాళ్ళు వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీని లాస్ట్ మంత్ సెలబ్రేట్ చేసుకున్నారా అని క్వశ్చన్ అడుగుతున్నాము. డిడ్ దే అంటే వాళ్ళు, ఓకే. సెలబ్రేట్ అంటే లైక్ ప్రోగ్రామ్ ఏదైనా పండుగ లాంటిది. సెలబ్రేట్ చేసుకున్నారని అడుగుతున్నాం. చేసుకున్నారు అంటే ఎస్ దే సెలబ్రేటెడ్, ఈడీ వస్తుంది ఇక్కడ, ఓకే. ఎందుకంటే V2 కదా మన పాజిటివ్ స్ట్రక్చర్లో. దేర్ మ్యారేజ్ యానివర్సరీ లాస్ట్ మంత్. విల్ మూవ్ టు అనదర్ ఎగ్జాంపుల్. సో లుక్ ఎట్ దిస్. డిడ్ మధు టేక్ హిజ్ సర్టిఫికేట్ ఫ్రమ్ కాలేజ్ ఎస్టర్డే? మధు అనే పర్సన్ వాళ్ళ కాలేజ్ నుంచి సర్టిఫికేట్స్ నిన్న తీసుకున్నాడా? మధు వాళ్ళ కాలేజ్ నుంచి సర్టిఫికేట్స్ నిన్న తీసుకున్నాడా అంటే సో దీన్ని ప్రాపర్గా అరేంజ్ చేస్తే డిడ్ మధు. డిడ్ అనేది మనకి డిడ్ యాజ్ ఇట్ ఈస్ కీవర్డే కదా. డిడ్ ప్లస్ మధు మనం లైక్ ఎక్స్ట్రా వర్డ్ అనుకుందాం, ఓకే. అంటే సబ్జెక్ట్ హీయే కదా తను. డిడ్ హీ అనే బదులు మనం సబ్జెక్ట్ నౌన్ యూజ్ చేస్తున్నాం, పేరు వాడుతున్నాం ఇక్కడ. సో యాజ్ పర్ స్ట్రక్చర్ ఓన్లీ. తర్వాత V1, టేక్ అనేది V1, టుక్ అనేది V2, టేకెన్ అనేది V3, టేకింగ్ అనేది V4. అంతేగాని V1లో టేక్, V2లో టుక్, V3లో టుకెన్ అంటే రాంగ్ అవుతుంది. టుకెన్ అని అనొద్దు, టేకెన్ అనాలి. ఆఫ్టర్ దట్ ఈజ్ అతని యొక్క, అది నార్మల్గా ఎక్స్ట్రా వర్డ్స్ అనుకుంది. ఇదంతా ఎక్స్ట్రా వర్డ్ ఇక్కడ దాకా మొత్తము. తర్వాత ఇదంతా ఎక్స్ట్రా వర్డ్, లాస్ట్కి కీవర్డ్ యాడ్ చేశాడు ఎస్టర్డే, లాస్ట్కి క్వశ్చన్ మార్క్. స్ట్రక్చర్ ప్రకారం ఉందా లేదా? ఎక్స్ట్రా వర్డ్స్ మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, లైక్ కీవర్డ్స్, లైక్ ప్రిపోజిషన్స్ అంతా యాడ్ చేసుకోవచ్చు అనమాట. డిడ్ మధు టేక్ హిస్ సర్టిఫికేట్ ఫ్రమ్ కాలేజ్ ఎస్టర్డే? కాలేజ్ నుంచి మధు సర్టిఫికేట్ తీసుకున్నాడా? ఎస్ తీసుకున్నాడు అంటే ఎస్ మధు టేకెన్, మధు హ్యాస్ టేకెన్ హిస్ సర్టిఫికేట్ ఫ్రమ్ హిస్ కాలేజ్. అట్లా. డిడ్ హీ డాన్స్ వెల్ ఆన్ ద ఫ్లోర్ ఎస్టర్డే? డిడ్ హీ డాన్స్ వెల్ ఆన్ ద ఫ్లోర్ ఎస్టర్డే? అతను నిన్న ఫ్లోర్ మీద చాలా బాగా డాన్స్ చేశాడా? క్వశ్చన్ మార్క్, ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సిక్స్త్ వన్, డిడ్ షీ సింగ్? సింగ్ అనేది V1లో ఉంది ప్రాపర్లీ, చక్కగా, ఇన్ ఆడిటోరియం ఆన్ లాస్ట్ ఫ్రైడే? లాస్ట్ ఫ్రైడే రోజు తను, షీ అంటే తను కదా, ఆమె అని అనొచ్చు, తను అని కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. ఆమె లాస్ట్ ఫ్రైడే ఆడిటోరియంలో బాగా పాడింది. ఎస్ షీ sang వెరీ వెల్ ఇన్ ద ఆడిటోరియం. సింగ్కి అనేది V1 అనమాట. సింగ్. V2 ఏమొస్తుంది, V3 ఏమొస్తుంది, V4 ఏమొస్తుంది, లైక్ V2లో sang అంటాము, SANG, V3లో SUNG సంగ్ అనాలి, V4లో SING సింగింగ్ అనాలి, ఓకే. అంతే. నెక్స్ట్, డిడ్ రోజీ అటెండ్ ద ఇంటర్వ్యూ డే బిఫోర్ ఎస్టర్డే? ఇదంతా కీవర్డ్ మనకి. రోజీ నిన్నగాక నిన్న అంటే మొన్న రోజీ ఇంటర్వ్యూకి అటెండ్ అయిందా అని క్వశ్చన్ అడుగుతున్నాం మనం.
నిన్న అయిపోయిన విషయం గురించి అడుగుతున్నాం. సో అందుకే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇంటర్రోగేటివ్లో ఉంది అది. సెవెంత్ వన్, డిడ్ ఇట్ రెయిన్ ఎస్టర్డే? నిన్న రెయిన్ పడిందా? పడింది అంటే ఎస్, ఇట్ రెయిన్డ్. ఇట్ రెయిన్డ్ yesterday. Hope it's clear for all of you. Next one, did a cat drink milk in the bowl yesterday? పిల్లి నిన్న నిన్న పిల్లి మిల్క్ని బౌల్లో తాగిందా? తాగిందా అయిపోయిన విషయం గురించి మనం ఇప్పుడు చెప్తున్నాం. నిన్న తాగిందా అని అడుగుతున్నాం. అవును తాగింది. ఎస్, క్యాట్ drank milk in the bowl yesterday. డ్రాంకే కదా. V1 ఏమొస్తుంది? డ్రింక్. V2 డ్రాంక్. V3 DRUNK డ్రంక్. V4 డ్రింకింగ్. నో డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి మీరు. ఇంటరోగేటివ్లో స్ట్రక్చర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి నాతో పాటు. ఫస్ట్ డిడ్, ఆఫ్టర్ దట్ సబ్జెక్ట్లో మనకి ఇవన్నీ వస్తాయి, ఐ యూ దే హీ షీ ఇట్. ఆఫ్టర్ దట్ వర్బ్ ఫస్ట్ ఫార్మేట్లో ఉండాలి. ఎక్స్ట్రా వర్డ్స్, కీవర్డ్స్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ మనకి ఇదంతా కీవర్డ్స్ వాడవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో విత్ దిస్ విల్ వైండ్ అవర్ simple past tense interrogative statements positive structure. So in the next video I will take the practical part. So with that we'll complete simple past tense. After that we'll move to past continuous tense. Thank you. Please like the video and share the video and subscribe the channel.